వినరు వినరు మామలారు ఓ మామలారా ఇళ్ళకు ఒకటంటే భావనయ్యకు కట్నం పెట్టి 16 రోజుల దాకా ఇంత అన్న సంతార్పణ పెట్టి అత్త అనుకుంటుర్రా మామలారా సిక్కినారో మామాలు సిక్కమూలా పెట్టోలే దొరికినారో మామాలు దోసకాయ కొడాలి ఓ మామలారా నాడు దినమందు మీ అక్క నీలవదేవి అచ్చగల్లగట్టి పుచ్చగల్ల కొట్టి అరదేసి పరదేశిని బతి కళ్ళ ఎత్తే ఆగో అర్తుల శోకం వైకుంఠం మేళ్ళ వందుతే లోకాల శంకరుడు వచ్చే ఆగో గురువని కాయక గుత్పతోటి కొట్టి శివుడని కాయక శిబిరితోటి కొట్టింది కొల్లపురి పనివట సిట్టాల పెట్ట మీదేస్తే ఆనాడు వచ్చగల్ల శోకం ముచ్చగల్ల శోకముకు 12 ఏళ్ళ వాసం వెళ్ళదిస్తే వెళ్ళిపోయింది సిట్టాల పెట్ట మీద పడిపోయిన శంకరునికి కోమటి సెల్లమ్మ ఆవు పాలు పోతే నేను కొట్టి పారేసిన తంగ ఓనికి కోమటి దాని ఆవు పాలు పోతుందా అని చెప్పి మానతోడి కొట్టినది మీ అక్కో ఆవు వర్ణమైనదాట మామలారా ఆవు పాప ఉన్నదే మామలారో ఆవు పాపం పోవాలంటే మామలారా అశ్వవేగం చెయ్యవాలే మామలారో వినరు వినరు మామయ్య 5ో 10ో ఖర్చు పెట్టి ఇంత బట్టలు తెచ్చి ఇండ్లకు తోలేస్తా అనుకుంటారా మామయ్య ఆవు పాపం పోవటానికి మాత్రం నేను అశ్వవేగ్యం చెయ్యాలి అశ్వవేగ్యం అంటే అట్టి మాటలు కావు ఆనాడు 7 గల మోత రూపాలిస్తే కొల్లాపురి పట్టం కట్టుడైంది గాని అగో అంతంత పాదారంతల ధనం అయితే మామలారు నా వేగ వెళుతుందయ్యా కట్టుర్రి కత్రాలు కట్టుర్రి 6,000 ఆవులు 3,000 గోవులు ఆవుదానం అన్నదానం వస్త్రదానం ఆవుదానం ఉక్కదాన కొట్టిర్రు ఖాళీ చేసి కత్రాలు పన్ను నింపి అంటన్నే అగో కొల్లాపురి పట్టం ధనము జారగొట్టుర్రి మామలారని తలకు 7 మామలు లబలబ మొత్తుకుంటున్నారే అల్లుడా మల్లయ్య తాడు లేని కట్టు గట్టి కొలలేని దెబ్బ కొడితివా ఇళ్ళకు ఏటి ఖర్చు అగో ఇళ్ళకు ఏటి ఖర్చు ఒక్క కొత్త లేకుండా మీరే కట్టుకుంటా అని చెప్పి మా నోట మామూలే అనిపిత్తివా అందులో కోడేమంటున్నాడు ఒరే మరి మన 6 బిడ్డలను మాత్రం అక్కకు ఏంచినట్టు 7 కొడుకులు పుట్టిండ్రు మన 6 బిడ్డలు పుట్టిండ్రు మల్లికార్జుడు పుట్టినాక సిన్నోనికి సూతం ఆడిదే పుట్టింది మరి ఎన్నొద్దులున్నా 4 అక్కడ ఉంటే 3 ఇక్కడ ఉంటారు 4 ఇక్కడ ఉంటే 3 అక్కడ ఉంటారు మరి ఎన్నొద్దులున్నా మనము కూటోళ్ళము పోయినాడు కాటోళ్ళము మన ఎంబడేమన్నా కొట్టబోతామా అలుడా మల్లయ్య మరి మేము మాత్రం ఆనాడు నువ్వు పనులే కట్టుకుంటా పట్టం కట్టుకుంటా అంటే కదా కొట్టిర్రు ఖాళీ చేసి 7 గల మోత రూపాయలు ఇచ్చినాము ఇయ్యాల గంత ధనము మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చేస్తాము అల్లుడా మల్లయ్యా మామయ్య ఏమిటి కదంటే ఢిల్లీ రాజుల కింద మీరు దేశాయిలు 60 ఏళ్ళు అతను 70 ఏళ్ళ జాగిరి ఉన్నది అయితే 60 ఏళ్ళు అతను 70 ఏళ్ళ జాగిరి ఈడికి మీరు 3 ఏళ్ల నుంచి అన్ను పన్ను తాసీలు వసూలు చేయలేదు అగో 3 ఏళ్ల తాసీలు ఒక్కకై కట్టిన వాళ్ళకు మామలారో 12 ఏళ్ల దాకా అన్ను పన్ను లేని రసీదు ఇస్తామని సాటింపు చెయ్యండి అల్లుడా మరి 12 ఏళ్ల దాకా అన్ను పనులు లేకుండా రసీదు ఇస్తామంటే కడతారు ఆ కట్టినా కదానంతా మీకు జారగొడితే మరి ఆ కప్పం వసూలు చేసి సగం మేము ఉంచుకునేది సగం ఢిల్లీ రాజులకు పంపేది అగో ఢిల్లీ రాజులు వచ్చి అడిగితే అల్లుడు అగో వాళ్ళకేమి చెప్పదు మామలారా ఢిల్లీ రాజులు వచ్చి అడిగితే మామలారో 7 అత్తళ్ళు అల్లుడా ఆగు 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 తప్పకుండా పంపుతామన్నాడు అటువంటి భగవంతుడు వల్లకు 7 మానవాములు కదా కొట్టిరు ఖాళీ చేసి 60 ఏళ్ళు 70 ఏళ్ళు మాత్రం కప్ప వసూలు చేసుకుంటా ధనం పంపుతున్నారే
భగవంతుడే రాజు మల్లయ్య ఓ మీద కూసున్నాడు. అటువంటి భగవంతుడు రారాజు మల్లన్న కొల్లపూరి పట్నం వేగం మీద కూర్చున్నాడు. 7 గూడెకాళ్ళు 14 మంది సోకుదారులు 1000 మంది సిపాయిలు చుట్టూ పార కావలు కాస్తున్నారమ్మా. ఓ ఊరో ఓవంటేనా వడ్రేలు ఊటాలు పుట్టేనా శివ శివాని దేవుడంటేనా చిత్రపిడుగులు పూలబట్టేనా భగవంతుడు మల్లన్న వేగం మీద కూర్చుంటే అటువంటి పనిగా దేవగులు పడి పుదేపుగులు పడి సుక్కలు పెక్కటిల్లి సూర్యుడు కైమెలిగి పగటి సుక్కలు పడితే బ్రహ్మాండం వదులుతున్నదమ్మా. సట్టేడు సముద్రాలు వంగుతున్నాయి. భూదేవత ఊగుతుంది. వైకుంఠం కదులుతున్నది. సురా 33 కోట్ల దేవాన దేవతలు వచ్చి అయ్యా శంకర గౌరి మనోహర గంగ కటాక్షర పార్వతి వల్లభ పరమనందన త్రైలోక సంచారి ముక్కొట్టి స్వరాకల కొండ బ్రహ్మాండ నాయక ఇది ఏమి చిత్రము వైకుంఠం వదులుతున్నదయ్యా ఓ బోల శంకర. ఈ ఎంటనే త్రినేత్రము గల్లవాడు ముక్కొంటి ఈశ్వరుడు వారి చేయి వందినవే చూసి ఏమంటూ ఉన్నాడు. ఓహో దేవతులారా ఏమిటి కదా అంటే ఇక్కడ దగ్గర కోలుకు ముందు పుట్టింది బౌల కొల్లపూరి పట్టం ఏలేటి ఈ శీలమోరి బలగం సాలవరెడ్డి భార్య మలికదేవి గండ కొడుకు మరి యాదాలరెడ్డి భార్య అంతమ్మ దేవి. అగో అనంతమ్మ గన్న కొడుకు ఆదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ గన్న కొడుకులు నిత్యవంతులు కాపులు. మొగలిపు వందన మోటాడి కాపు శావపు వందన సౌదరి కాపు గోగు వందన గోహరి కాపు గుడికప్పు వందన గుడేటి కాపు ములకప్పు వందన మున్నూరి కాపు సిక్కుడు వందన చిటవాలరెడ్డి 6 తోడ ఉట్టెను వంశదేవుడు మల్లయ్య మన కొడుకు మల్లికార్జుడు. ఆవు పాపం పోవటానికి తల్లి రుణం తీర్చుకోను అశ్వవేగం చేస్తున్నాడు కుమారుడు మల్లరెడ్డి. మన కొడుకు మల్లికార్జుడు అగో అశ్వవేగం చేస్తుండు. మరి అశ్వవేగం చేసినట్టుంటే ఆనాడు మాత్రం అటువంటి పనిగా ఎట్లా ఉన్నదయ్యా. కృతాయుగం నాడు కార్తీయుడిని చంపించడానికి అటువంటి పనిగా పరశురాముడు వేగం చేసిండు. కృతాయుగం నాడు ఆ కార్తీక వీరార్జునుడు 14 శిరసులు 28 వస్తాలు గల వీరార్జునుడిని చంపి తల్లి ఎల్లమ్మ రేణుకా శక్తిని తలగొట్టిన దానికి తల్లి పాప కడిగినట్టు పోవాలంటే ఆనాడు పరశురాముడు అశ్వవేగం చేసిండు. అశ్వవేగం చేసింది కాక ఆనాడు డేన్వలు చంపిన దానికి అశ్వవేగం చేసిండు. ఆడికెళ్ళొత్తుంటే ఆగో త్రేతాయుగం లోపట్ల దశరథ మహారాజుకు సంతాన ఫలం లేకపోతే 3 భార్యలు చేసుకుంటున్నా గాని సంతానం లేకపోతే అశ్వవేగం చేసిండు. అశ్వవేగం చేస్తే ఆది నారాయణే మారి అగో రాముడై పుట్టి కలియుగాన్ని ఉద్ధరించిండు. దాపార యుగం లోపల 5 దండి పంచ పాండవులు కౌరవులు చంపిన పాండవులు చంపిన పాపం పోవాలంటే శ్రీకృష్ణుడు అటువంటి అశ్వవేగం చేపించిండు ధర్మనందను తోటి. అగో దాపార యుగం పుణ్య చరిత్ర అయిపోయింది. ఇగో కలియుగం కచ్చటల్లకు కలియుగం మీద తల్లి నీలమ్మ చేసిన పాపము ఆవు పాపం పోవాలంటే అశ్వవేగం చేయమని పురోహితులు చెప్పారు. మన కొడుకు మల్లికార్జునుడు వేగం మీద కూర్చున్నాడు. వినరోయి ఓ దేవతోలు ఈ వేగ్యం వెళ్ళనంటే ఓ దేవతోలు వైకుంఠం లోపలున్న ధర్మదేవత భూలోక నగరంబో అది పోతాదయ్యా. భూలోక నగరంలోన ఉన్న పాపములు వైకుంఠం మనతోటి సమానంగా కూర్చుంటాయ్యా. పుణ్యం ఉన్న కాన్నే ధర్మదేవత ఉంటది. పాప ఉన్న కాన్నేమో అటువంటి పనిగా కరోనా సొడ్డుది ఉంటది. మరి ఎట్లనన్న చేసి వేగమెత్త కొట్టాలి. వేగమెత్త కొట్టాలంటే మల్లరెడ్డి అగ చూసిన ఆవు దానం అన్న దానం గోవు దానం వస్త్రదానం 4 దానాల కంటే మిన్న పుణ్యదానమే గాని ఏ దానం సుతం తక్కువ లేదు. ఎలకలగంగ రాజులు మేనమావలు పంపుతుండు. మల్లికార్జుడు వేగం మీద కూర్చున్నాడు. అడ్డొల్ల పిల్లగాడు సంఘాల ధర్మ కంగరం కట్టి అగో రాగిమంటే చేత వంటి వరాలు ముత్యాలు చెప్పులు రావు రత్నాలు రావు కొండ కుసిరాలు వజ్రాలు మాణిక్యాలు 5 రాళ్ళు పంచుతున్నాడు.
తిరుపతి అయ్యలు తిరిగేస్తున్నారు, కాశయ్యలు కదిలేస్తున్నారు. అడవులు ఉన్న మునువులకు మాత్రం అటువంటి పనిగా వాళ్ళు చూసి వస్త్రాలు పెడుతుండు, పొట్ట చూసి భోజనాలు పెడుతుండు. వేగమెత్త కొట్టాలంటే ఏ సందు లేదు గాని ఒక్క సందు ఉన్నది అని చెప్పి అప్పుడు ఏమంట ఉట్టిస్తున్నాడే. ఆనాడు లోకాల శంకరుడు ఏమంట దేవతలు 14 మంది వినరోయి వినరోయి ఓ దేవతలు, సతి లేని వేగ్యంబు సర్వనాశినంబు, భార్య లేని దానంబు బౌదారిద్రంబు, సతి లేని యజ్ఞం చెయ్యరాదు, భార్య లేని దానం చెయ్యరాదని ఈ 3 చెప్పి మా యజ్ఞం ఎత్తగొడదామని 3 దేవతలు వైకుంఠం లోపల మాయమాయి ఆ కొల్లాపురి పట్టం లోపల అటువంటి వనగా 3 దేవతలు పుట్టిర్రు. అంత మరుగు పెట్టి మీద పుట్టిర్రే. విష్ణు బగ్గునమండి అయ్యో రేషము గట్టె, బ్రహ్మ బగ్గునమండి బ్రాహ్మణేశం గట్టె, లోకాల శంకరుడు బగ్గు బగ్గు మండెనయ్యా. ఎడమ సంకలేసిండేదు మట్టెడు జోలె, కుడి సంకలేసిండు పందు బట్ట పైడి జోలె, గానగంత గంట గుమ్మెంత శంకు రూపు రుద్రాశ పేరు మెడలేసి రిక్కల సులవు సక్కని జంగమయ్యా. 7 గొట్ల ఎర్ర జడ, 10 గొట్ల పల్ల జడ, 4 గొట్ల నల్ల జడ, అటువంటి పని కప్పే ఎల్ల ఊపిది పూసుకున్నాడే. ఆ 3 దేవతలు రారాజు మల్లయ్య మాత్రం వేగం చేస్తున్నాడు. ఆ డొల్ల పిల్లగాడు ఏనాడు సంఘాన్ని దానం పెడుతున్నాడు. ఆడికెళ్ళి 3 దేవతలు ఏ తిరగబోతున్నారు, ఏమంటా ఉన్నారు. అరే రామ ఆసరాను చెయ్యని వాడు, వాడు అడవిల కొనడే మరి రామ ఆసరాను చెయ్యని వాడు, దానా ధర్మం పోయని దాత, వాడు అడవిల తోట దానా ధర్మం పోయని దాత, చెడ్డది మంచిది దినాని పొట్ట, అడవిల పుట్ట చెడ్డది మంచిది దినాని పొట్ట, తీర్థయాత్రలు తిరగని కాళ్ళు, 2 మట్టపు కొల్లు తీర్థయాత్రలు తిరగని కాళ్ళు, పుణ్యక్షేత్రములు చూడని కన్ను, 2 జల్దిల గుండ్లు పుణ్యక్షేత్రములు చూడని కన్ను, నారాయణ మానుండ్రి మీకు నరకము లేదు వినుండ్రి, నేర్చుకుందావు రండి మీరు నేటికి జడిపోకుండ్రి, మట్టిది రాయి చెత్త మురువకు రాయరి కుక్క, మాయది రాయి బొమ్మ నీ మదిలో రాసు కొమ్మ, అటువంటి 3 పెద్దలు పాట పాడుకుంటా వెళ్ళిపోతున్నారే. అందరేమో తానా ధర్మం అని చెప్పి క్యూ గట్టి వస్తుంటే వీరు వత్తలేరు. అడ్లొల్ల పిల్లగాడు సంఘంలో చూసిండు, ఎక్కడికెళ్ళో వచ్చిర్రు మా నాటి పెద్దలు నిన్న మొన్న రాలేదు, ఈ పెద్దలు ఎందుకు అలిగిపోతున్నారా అని రాగి మంట లోపట్ల రజనాలు పోసుకొని పెద్దలకు వడ్డవాట సంఘాటో వందనాలు పెద్దలారా పెద్దలారా. ఏనాడు అడ్డొల్ల పిల్లగాడు సంఘన్న పెద్దలకు అడ్డ వచ్చాడు. వడ్డ వచ్చి మాత్రం సంఘన్న